ఓకే, హాయ్ కమాండర్స్, వెరీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు సుప్రీంకోర్టులో టాపిక్ నడుస్తుంది. ఏటీ 6,100 పోస్టుల గురించి ఈరోజు తెలియాలి మనకు ఏంటి కేసు అప్డేట్ అనేది. సో ఈరోజు హీరింగ్ కేసు నడుస్తుందా, వాయిదాకి వెళ్తుందా, కొట్టేస్తారా, కొట్టేయరా, మరీ ముందుకెళ్తుందా? సో ముందుకెళ్తే మళ్ళీ సుప్రీంకోర్టు సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి. సో తర్వాత ఏంటని తెలుస్తుంది. నెక్స్ట్ వీక్లోనే మన ఏపీ హైకోర్టులో హీరింగ్. సో ఇది 6,100 గురించి అనేది మనకు అప్డేట్ తెలియాల్సి ఉంది. ఓకేనా? సో దీనితో పాటు నేను మరికొన్ని జాబ్స్ గురించి అనేది మీకు అప్డేట్ ఇద్దామని అనుకుంటున్నాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, మీ బంధువుల పిల్లలు కానీ, సో వాట్ ఎవర్ కొంచెం నిరుద్యోగులకు అనేది ఒక హెల్ప్ చేసినట్టు ఉంటుంది. సో ఈ వీడియోను షేర్ చేయండి ఎక్కువ మందికి. సో కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో ఆల్మోస్ట్ ఏంటంటే మనకు ఇండియాలో ఆర్మీ అగ్నివీర్ ఉంది. సో ఇది వరకు మనకు ఆర్మీ జాబ్స్ ఉండేది, దాన్ని అగ్నివీర్గా చేశారు. సో అగ్నివీర్స్లో స్టోర్ కీపర్స్ కానీ, తర్వాత వచ్చేసి జనరల్ డ్యూటీలో కానీ, అగ్నివీర్ టెక్నికల్ కానీ, అగ్నివీర్ క్లర్క్ కానీ, అగ్నివీర్ ట్రేడ్ మ్యాన్స్ ఉద్యోగాలకు సో ఇప్పుడు ఏప్రిల్ 10 వరకు అప్లై చేసుకోవచ్చు. సో చాలా పోస్టులు ఉన్నాయి. అది ఎలా అప్లై చేసుకోవాలా ఏంటనేది కంప్లీట్గా మీకు ఒక డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మంచి జీతాలు ఉన్నాయి. సో అప్లై చేసుకోండి. ఏజ్ ఎంత, ఏం పరిస్థితి అనేది మొత్తం చెప్తాను. సో ఒక 4 ఏళ్ళు వీళ్ళు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఉద్యోగించాలా. వీళ్ళలో ఒక 25% మెంబర్స్కి అక్కడ అపాయింట్మెంట్, పర్మనెంట్ జాబ్ చేస్తారు. రిమైనింగ్ వాళ్ళకి ఒక సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళను సో ఇక్కడ ఎన్సీసీ ఎలాగా ఒక సర్టిఫికేట్ ఇచ్చి పంపిస్తారు. ఆర్థిక ప్రోత్సాహం కూడా ఉంటుందని చెప్పి ఇచ్చినారు. అట్ ద సేమ్ టైం తెలంగాణ వాళ్ళు అయితే కన్నా సికింద్రాబాద్ ఆర్మీలో అక్కడ పార్టిసిపేట్ చేస్తారు ఎగ్జామ్కు, ఈవెంట్స్, రన్నింగ్కు. సో మన ఏపీలో, ఆంధ్రప్రదేశ్లో అయితే కన్నా గుంటూరు, వైజాగ్లో సో వీళ్ళు ఎగ్జామ్కు, ఈవెంట్స్కు వెళ్తారు అన్నట్టు. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ ఈవెంట్స్ కానీ, ఇక్కడ ఆర్మీకి కానీ, మన ఆర్పిఎఫ్ ఎస్ఐ కానీ, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కానీ ఎవరైనా మాకు ఇంట్రెస్ట్ ఉంది, మొన్న మేము ప్రిలిమ్స్ క్వాలిఫై అయినాం ఆర్పిఎస్ఐ అండ్ కానిస్టేబుల్లో అనేవాళ్ళు. సో ఈవెంట్స్ ఉన్నాయంటే అక్కడ ఈవెంట్స్ దాదాపుగా 5-6 ఈవెంట్స్ ఉన్నాయి. సో ఒకటి షార్ట్ పుట్, లాంగ్ జంపు, హై జంపు, 1600 మీటర్సు, అట్ ద సేమ్ టైం 100 మీటర్స్. సో ఇవి ఉన్నాయి. అలాగే ఏదైనా మీకు ఇంట్రెస్ట్ ఉంది, సో మాకు గైడెన్స్ కావాలా, మేము వెళ్తాము, సిచ్యువేషను మాకు చెప్పండి సార్, మాకు నేర్పించండి అంటే కదా. సో ఎవరన్నా అలాంటి వాళ్ళు మనకు నంద్యాలకు వచ్చి జాయిన్ అవ్వచ్చు. సో నంద్యాలలో మనము స్టార్ట్ చేస్తున్నాము అకాడమీ, మీరు వచ్చి అక్కడ జాయిన్ అవ్వచ్చు. సో ఆ ఫీజులు గీజులు అనేది తర్వాత విషయం. ముందు జాబ్ అయితే ఇంపార్టెంట్ అనమాట. సో ఆ జాబ్ ఇంపార్టెంట్ కాబట్టి ఫీజులు కాదనే సమస్య. ముందు అయితే మీకు లైఫ్ రావాలా. సో మీరు ఈరోజు ఒక జాబ్లో స్థిరపడితే ఆటోమేటిక్గా అన్నీ బాగుపడతాయి. సో అలాగే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ వాటికి ఎలా క్వాలిఫై కావాలా. సో ఆర్పిఎఫ్ ఎస్ఐకి ఏమో 36,000 జీవితం ఉంది. సో ఓన్లీ బేసికే. సో కానిస్టేబుల్కు 30,000 ఉంది. సో మంచి పోస్టింగ్లు. సో అది ఓన్లీ బేసిక్లో ఉన్నాయి. వాటి యొక్క హైట్ 168 అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్లకు అండ్ ఉమెన్కు సో చాలా పోస్టులు ఉన్నాయి. సో దీంట్లో వచ్చేసి ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్లో. అలాగే ఎవరైనా మీకు ఇంట్రెస్ట్ ఉంది సార్ మాకు నేర్పించండి, మేము వస్తాము అనుకున్న వాళ్ళు సో రావచ్చు. మీరు ఫోన్ నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్లో కానీ, మీ రిలేటివ్స్లో కానీ, బంధువులలో ఉన్నారు సార్ మా పిల్లలు వస్తారు, మేము జాయిన్ అవుతాం అనే వాళ్ళు సో అలా వచ్చి జాయిన్ అవ్వండి. సో ఈ డిఫెన్స్ సర్వీస్కి సంబంధించి స్టేట్లో కానీ, సెంట్రల్ ఫోర్స్లో కానీ మీకు ఏదైనా కావాలంటే కూడా నేను మీకు పంపిస్తాను. సో ఓకేనా? సో పంపించి నేర్పిస్తాం. మీరు రాండి, కంప్లీట్గా నేర్చుకోండి. సో ఖచ్చితంగా చెప్తాం మీకు మంచి గైడెన్స్. ఓకే, అట్లనే సో మన ఆల్రెడీ కానిస్టేబుల్ అభ్యర్థులు చాలామంది డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారు. సో డిఎస్సికి ప్రిపేర్ అవుతూ నేను గ్రూప్ 2 కొంతమంది రాశారు. అట్లనే మన కానిస్టేబుల్ కూడా రాస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే ఈ 16,317 డిఎస్సి పోస్టులు కూడా సో త్వరలోనే రిక్రూట్మెంట్ చేస్తారంట. ఓకేనా? సో అది కూడా ఈరోజు ఇచ్చారు. అదే విషయము. సో కొంచెం వీళ్ళు కూడా జాగ్రత్తగా, మీరు కానిస్టేబుల్ లెవెల్లో తక్కువ శాలరీస్ ఉంటాయి కాబట్టి సో అంటే మీరు బీఈడి చేశారు, ఆల్మోస్ట్ కొంతమంది రెడీ చేయొచ్చు. మీరు ఎంతోమంది మాలాంటి కానిస్టేబుల్ను, ఎస్ఐలను ఎంతోమందికి మీరు
చదువు చెప్పిన వాళ్ళు అవుతారు. సో మ్యాక్సిమం ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ ఆ డిఎస్సి మీద బాగా ప్రిపేర్ అవ్వండి. సో ఎందుకు పర్టికులర్గా మళ్ళీ డిఎస్సి గురించి చెప్తున్నానంటే కానిస్టేబుల్ అని చెప్పి, సో మీరు ఒకవేళ వచ్చి మాకు ఇక్కడ మళ్ళీ కానిస్టేబుల్ జాబ్ నచ్చలేదు, సో మేము వెళ్ళిపోతాం, మళ్ళీ ఇంకొక హైయర్ జాబ్కి వెళ్ళిపోతాం కదా అని వచ్చి వెళ్ళిపోయే బదులు మళ్ళీ డిఎస్సి పోయినప్పుడు అదేదో మీరు మనస్ఫూర్తిగా పెట్టి ఓన్లీ డిఎస్సి మీదనే కూర్చున్నారు అనుకో, ఇక్కడ కనీసం నాలాంటి వాళ్ళు కొంతమందికి ఉపయోగపడుతుంది. సో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్, డిగ్రీ, సో బీటెక్, సో వీళ్ళకి ఆప్షన్స్ లేదనమాట డిఎస్సి గురించి. వీళ్ళకు కనీసం దీని మీద ప్రిపేర్ అయ్యే అవగాహన కనీసం ఛాన్సెస్ ఉంటుంది అనమాట. మీరు ఏదో వచ్చి డిఎస్సి వాళ్ళు మళ్ళీ ఒక సంవత్సరం 2 ఏళ్ళు చేసిపోయినా అనుకో, మళ్ళీ ఆ పోస్ట్ వేకెన్సీ బ్యాక్లాగ్ పడుతుంది. అది మీ క్యాస్ట్లో కానీ జనరల్ కేటగిరీలో కానీ సో ఇబ్బంది అవుతుంది అనమాట. అలాగే ఇప్పుడున్న సిచ్యువేషన్లలో ఒక పోస్ట్ బ్యాక్లాగ్ పెట్టుకునే బదులు కనీసం మాలాంటి ఉపయోగపడుతుంది అనేది ఒక చిన్న రిక్వెస్ట్, హంబుల్ రిక్వెస్ట్. సో మళ్ళీ తప్పుగా అయితే అనుకోద్దు. సో అవకాశం ఉన్న వాళ్ళు రాయండి. సో లేదు మేము ఖచ్చితంగా డిఎస్సి కొడతాము, మా దగ్గర సత్తా ఉంది, పర్లేదు అనుకునే వాళ్ళు సో కొంచెం అవాయిడ్ చేసుకోండి. సో అతి త్వరలోనే ఈ డిఎస్సి పోస్టులు కూడా భర్తీ చేస్తారని చెప్పి ఇచ్చారు. ఓకేనా? సో అది విషయం కమాండర్స్. నేను మీకైతే ఈ 2-3 రోజుల్లో దీని గురించి కంప్లీట్గా అప్డేట్ ఇస్తాను. సో మీరు కూడా ఏంటంటే చాలా పోస్టులు అనేది పడతా ఉన్నాయి. సో ఎన్ని పోస్టులు పడుతున్నాయంటే సో వీటినల్లా మీరు కూడా చాలామంది ఓన్లీ కానిస్టేబుల్, ఎస్ఐ ఇలానే కాకుండా సో ఒకసారి చూడండి, దాదాపు అంటే 11-12 నోటిఫికేషన్లు పడినాయి. సో దీనిలో ఏదైనా అప్లై చేయాలంటే అప్లై చేయండి. సో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో 97 పోస్టులు, సో అస్సాం రైఫిల్స్ 215 పోస్టులు, బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 180 పోస్టులు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 350 పోస్టులు, యూపీఎస్సి 357 పోస్టులు, ఎస్బీఐ 273 పోస్టులు, ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ 51 పోస్టులు, భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ 20 పోస్టులు, ఐఐపిఈ విశాఖపట్నం 14 పోస్టులు, సిఐఎస్ఎఫ్ 1121 పోస్టులు, ఐటీబీపీ 133 పోస్టులు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ 50 పోస్టులు, రామగుండం ఫర్టిలైజర్స్ కెమికల్స్లో 40 పోస్టులు. సో ఈ రామగుండం పక్కన పెట్టుకుంటే కన్నా సో డిఫెన్స్వి మనకు ఐటీబీపీ ఉంది, సిఏఎస్ఎఫ్ ఉంది, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో 56 పోస్టులు. సో ఇవి చాలా గుడ్. ఇలాంటి పోస్టులు మీరు ఇన్కమ్ ట్యాక్స్కు వాటికి అప్లై చేసుకుంటే మంచి లైఫే. ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. దీని గురించి నాకు తెలిసి ఇన్కమ్ ట్యాక్స్కు ఐటీబీపీ దానిలో కొంచెం ఏజ్ ఉంటుంది. సో సెంట్రల్ అయినా పర్లేదు, ఇక్కడ మనం డిస్టిక్లో ఉండి పొడిచింది అయితే ఏం లేదు కాబట్టి సో మ్యాక్సిమము మీకు అవకాశం ఉందనుకో సెంట్రల్ కూడా అప్లై చేయండి. సో దానికి సంబంధించిన ఏదైనా గైడెన్స్ మీకు కావాలి అంటే కన్నా సో డెఫినెట్గా మీరు మేము ఇస్తాము, నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకుని మీకు ఇస్తాము. సో మీరు కూడా అడగవచ్చు, దాని తగ్గట్టుగా మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇది గైస్ ఈ రోజుకైతే ఈ అప్డేట్తో మీరు కొంచెం వెయిట్ చేయండి. సో కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, మరింతమందికి వీడియో షేర్ చేయండి ఈ ఉద్యోగాల గురించి. ఈరోజు సుప్రీంకోర్టు వీడియో మీకు ఈవినింగ్కు అప్డేట్ ఇస్తాను. ఓకే, అది గైస్ బాయ్. నమస్తే కమెంట్స్, బాయ్.